పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము కాళ్ళ మధ్యకు ఉంచుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప ఉజ్జీవము, పరలోకము నుండి అగ్ని భూమి మీదకు దిగివచ్చి బలిపీఠాన్ని దహించి వేయడము. ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, గొప్ప దేవుడు, ఆయనే సజీవుడైన దేవుడని, ఆయనే శక్తిమంతుడైన దేవుడని ప్రజల ముందు ప్రత్యక్షపరచబడినటువంటి ఆ సందర్భంలో, గొప్ప ఉజ్జీవాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ సందర్భంలో ప్రియులారా, ఏలియా కర్మెలు పర్వతం మీదకు వెళ్ళి సాష్టాంగపడి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యములో